బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ బోల్తా పడడంతో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఓ మహిళ సజీవ దహనమైంది. నలుగురు గాయపడగా వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడిన వెంటనే ప్రయాణికులందరూ బయటికి రాగా ఒక మహిళ మాత్రం అందులో చిక్కుకుపోయింది. బయటకు రాలేక ఆ మంటల దాటికి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తు వల్ల ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ బోల్తా పడడంతో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో మహిళ సజీవ దహనమైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అసలు ప్రమాదానికి గల కారణాలేంటి? హలో ప్రదీప్, చెప్పండి. వెన్నెల జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా సమీపంలోని బీచుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ చెందిన బస్సు అదుపు తప్పి రోడ్డు కిందికి దిగి బోల్తా పడడంతో ఆ ఇంజన్ నుంచి మంటలు వ్యాపించాయి. వ్యాపించిన నేపథ్యంలో డ్రైవర్ అప్రమత్తతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే డ్రైవరు నిద్రమత్తులో అతివేగమే దీనికి కారణమని చెప్తున్నా కానీ డ్రైవర్ అప్రమత్తతో వదిలే పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక మహిళ ఏదైతే బోల్తా పడిన సమయంలో ఒక మహిళ బస్సులోనే చిక్కుకోవడంతో సజీవ దహనమైంది. అయితే ఈ మహిళకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే జరగలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మొత్తం మీద తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే జబ్బార్ ట్రావెల్స్ సంబంధించిన ఈ బస్సు హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తుండగా బీచుపల్లి వద్ద ఈ ఘటన జరిగినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే డ్రైవర్ పూర్తి అప్రమత్తతో ప్రయాణికులను ఏదైతే మంటలు చెలరేగిన సందర్భంలో నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద డ్రైవర్ కొంత అతివేగము, తర్వాత నిద్రమత్తు వల్ల రోడ్డు ప్రమాదం జరిగినా కూడా వెంటనే డ్రైవర్ అప్రమత్తతోనే ఈ ప్రమాదం తప్పిందని కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వెన్నెల, అయితే మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉంది ప్రదీప్? ఎవరికైనా గాయాలయ్యాయా? అయితే ఈ ప్రమాదంలో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని గద్వాల మరియు కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ మొత్తం మీద ఈ బస్సు మొత్తము దాదాపు 40 నుంచి 50 మంది ప్రయాణికులు ఉన్నట్టు కూడా స్లీపర్ కోచ్ గా కూడా తెలుస్తా ఉంది. ఇది ప్రతి జబ్బార్ ట్రావెల్స్ సంబంధించిన ఓల్వో బస్సుగా కూడా మనకు తెలుస్తా ఉంది. వెన్నెల, అయితే మొత్తం మీద ఈ పెద్ద ప్రమాదం నుంచి తప్పిన నేపథ్యంలో ప్రయాణికులంతా షాక్ గురైనట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. వెన్నెల. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.